హాయ్ అందరికీ నమస్తే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు బ్యాంక్లో అప్రెంటిస్‌షిప్ చేయడం కోసం భారీ అడ్వర్టైజ్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చి కూడా ఒక 10 days పైన అవుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి June 15th. ఎవరైతే చేయలేదో, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక 1 year అప్రెంటిస్‌షిప్ తోటి మంచి అవకాశం ఇది. మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినా సెటిల్ అవ్వాలంటే ఈ 1 year మీరు ఎస్బీఐలో పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇతర ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ మిమ్మల్ని ఖచ్చితంగా జాబ్స్లో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఒకసారి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్దాము. ఆల్రెడీ వాడి నోటిఫికేషను క్లియర్ డీటెయిల్స్ కూడా సైట్లో, ఎస్బీఐ సైట్లో ఇచ్చున్నాడు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా 20 days అవుతుంది. June 15th అనేది లాస్ట్ డేట్. పేమెంట్ కూడా June 15th లోపే మనం చేసేయాలి. ఎవరైతే చేయలేదో వాళ్ళు తొందరగా చేసుకోండి, టైం దగ్గర పడుతుంది. ఒకసారి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్తే త్రూఅవుట్ ఇండియా రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి జూలై నెక్స్ట్ మంత్లో ఉంటుంది. అది ఏ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. అభ్యర్థి ఓన్లీ ఒక స్టేట్కి మాత్రం అప్లై చేయాలి. ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ నెంబర్స్ ఇచ్చినాడు. ఏ స్టేట్కి ఎన్ని అప్రెంటిస్‌షిప్లు సీట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయని క్లియర్ కట్ ఇచ్చినాడు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మొత్తం 709 ఇచ్చినాడు. అది కూడా రోస్టర్ అంటే రిజర్వేషన్ వారిగా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాడు. ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఓబీసీకి ఎంత, ఈడబ్ల్యూసీకి ఎంత, అన్రిజర్వ్డ్కి ఎంత అని 709 ఉన్నాయి. అలానే డిజేబిలిటీ వాళ్ళకు కూడా ఇక్కడ కొన్ని పోస్టులు కేటాయించున్నాడు. తర్వాత మన తెలంగాణ స్టేట్ కూడా వీళ్ళకి కూడా మొత్తం 491 పోస్టులు కేటాయించున్నాడు. అలానే వాళ్ళకు కూడా డిజేబిలిటీ పీపుల్కి కూడా ఇక్కడ పోస్టులు మెన్షన్ చేసి ఉన్నారు. యాజ్ యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజర్వేషన్లు వర్తించబడతాయి. ఓబీసీ కానీ, ఈడబ్ల్యూసీ కానీ, అన్రిజర్వ్డ్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. అలానే ఇక్కడ ఏ స్టేట్లో, ఏ జిల్లాలో ఎన్నెన్ని అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాడు. మన ఏపీలో టోటల్ మొత్తం 709. జిల్లా వారీగా జిల్లాకు వచ్చేసి ఎన్ని అప్రెంటిస్‌షిప్లు కేటాయించారనేది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఎక్కువగా వెస్ట్ గోదావరి 53 ఉంది. తర్వాత ఎన్టీఆర్ జిల్లా 97 ఉంది. తర్వాత ఏలూరు 53 ఉంది. ఇంకా మిగతా జిల్లాలన్నీ కూడా చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాలోనే మీరు అప్రెంటిస్‌షిప్ మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అది మిమ్మల్ని అడుగుతుంది, మీరు దాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలానే తెలంగాణ కూడా ఏ జిల్లాలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ కేటాయించున్నారు. మొత్తం 491. ఇట్లా ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి మహబూబ్ నగర్ 50 ఉన్నాయి, నల్గొండ 75 ఉంది. ఇంక రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి. మీరు చూసుకొని మీ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు కేటాయించుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది, ఈ 1 year అప్రెంటిస్‌షిప్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా దీని ద్వారా మనల్ని ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు జాబ్స్లోకి. కాబట్టి మీరు ఒకసారి ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇప్పుడే ఈ బ్యాంకులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏజ్ వచ్చేసి మినిమం 20, మ్యాక్సిమం 28. అలానే రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఓబీసీకి 3 years అని, ఎస్సీకి 5 years అని, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years అని ఉంటుంది. ఈ 28 ప్లస్
ఒకసారి మీకు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు మాత్రమే వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. అలానే డిజేబిలిటీ వాళ్ళకు కూడా కేటగిరీ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ. ఆ డిగ్రీ కూడా 2026 ఏప్రిల్ 1 కల్లా అయిపోయి ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్. 1 ఇయర్ కానీ మనకి స్టైఫండ్ 15,000 ఇస్తారు నెలకి. ఓన్లీ 15,000. ఎటువంటి అలవెన్సెస్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎస్బీఐ ప్రొవైడ్ చేయదు. అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు ఏదైనా జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఈ అప్రెంటిస్షిప్ క్యాండిడేట్స్కి వెయిటేజ్ ఇస్తాడని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నాడు. అదొక ప్లస్ పాయింట్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. అది కూడా జూలైలోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. మొత్తం 100 మార్క్స్ గాను ఒక 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీషు. కాబట్టి ఎవరైతే బ్యాంకులు ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇది బాగా ఫెచ్ అవుతుంది ఎగ్జామ్ అనేది. మీడియం కూడా అంటే మన ఏపీ 2 రాష్ట్రాలకైతే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఈ 4 మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈవెందో తెలంగాణ కూడా అంతేను. జూలైలో పెట్టే ఎగ్జామ్స్కి ఇక్కడ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాడు. త్రూఅవుట్ మ్యాక్సిమం మేజర్ సిటీస్లో అన్నింటిలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చున్నాడు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. వాడు క్లియర్గా ఇక్కడ జాబ్ ప్రొఫైల్ గురించి మెన్షన్ చేశాడు. ఇది ఖచ్చితంగా జాబ్ ఆఫర్ అయితే కాదు, అలానే ఒక కాంట్రాక్ట్ జాబ్ కూడా కాదు. ఎవరైతే అప్రెంటిస్గా మనం ఎంగేజ్ చేస్తామో వాళ్ళు ఎస్బీఐ ఎంప్లాయ్ కాదని, వాళ్ళ ఎస్బీఐకి సంబంధించిన ఎటువంటి ఉద్యోగికి వచ్చే హక్కులు ఏమీ రావని క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఫీ వచ్చేసి 300 రూపాయలు జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూసీకి. ఎస్సీ ఎస్టీకి అండ్ డిజేబిలిటీ వాళ్ళకి నిల్లు, ఎటువంటి ఫీజు లేదు. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఆల్రెడీ డేట్ కూడా మనకు దగ్గర పడుతుంది. ఎవరైతే ఆల్రెడీ కొంతమంది చేసుకుని ఉంటారో, ఎవరైతే చేసుకోలేదో ఒకసారి మీరు ఎస్బీఐ బ్యాంక్ కెరీర్ పోర్టల్లోకి వెళ్ళేసి క్లియర్ కట్గా మీరు అప్లై చేసుకోండి. చేసుకునే ముందు మీ డాక్యుమెంట్స్, ఆ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే రెడీగా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ అప్లై చేయలేదో వెంటనే అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.